పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. దినేష్ గ్రాండ్ లాడ్జిలో 3 ఏళ్ల కూతురితో సహా భార్యాభర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. తండ్రి శంకర్ అలాగే తల్లి శంకర్ కుమారి అలాగే 3 ఏళ్ల చిన్నారి మృతి చెందగా భర్త గోపి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలది నాదేండ్ల మండలం సాతులూరుగా గుర్తించారు పోలీసులు. ఇక భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి డాక్టర్గా పనిచేస్తుండగా అదే ఆసుపత్రిలో భార్య శంకర కుమారి నర్సుగా పనిచేస్తోంది. నిన్న రాత్రి భోపాల్ నుండి నర్సరావుపేటకి వచ్చినటువంటి కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబం ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక మత్తు ఇంజెక్షన్ చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట 1 PS లిమిట్స్లో దినేష్ లాడ్జిలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారనే సమాచారం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రూమ్ నెంబర్ 304ని నిన్న నైట్ అరౌండ్ 10 o'clock ఆ టైంలో కుంభా గోపి అనే ఆయన రూమ్ని తీసుకోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు కుంభా గోపి అనే ఆయన భోపాల్లో అనస్థీషియా డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 3 years పాప కూడా ఉంది. వీళ్ళ పాపకి కొద్దిగా డౌన్ సిండ్రోమ్తో ఉందని చెప్పేసి అని వాళ్ళకి ఏదో కొంచెం ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రాథమికంగా. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేతులకి క్యాండిలా పెట్టుకొని వాళ్ళ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఏ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ లాడ్జ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేశారు. దానిలో వాళ్ళు లాడ్జిలోకి ఇనీషియల్గా చనిపోయిన డాక్టర్ గోపి గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చి ఇనీషియల్గా రూమ్ని అది వెరిఫై చేసి వాళ్ళని ఇమీడియట్గా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ముగ్గురిని. అయితే ప్రజెంట్ హాస్పిటల్లో వైఫ్ అండ్ డాటర్ చనిపోయారు. గోపి గారు మాత్రానికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన లైవ్గా ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుపుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట 1 PS లిమిట్స్లో దినేష్ లాడ్జిలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారనే సమాచారం